నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలోని డిమార్ట్ సెంటర్ లో ఉన్నాము. డిమార్ట్ సెంటర్ లో ఉన్న టూ కేక్స్ దగ్గర మనకి ఒక డిఫరెంట్ బిర్యానీ దొరుకుతుంది అనమాట. డిఫరెంట్ అంటే మనం రెగ్యులర్ గా కుండ బిర్యానీ అనేది చాలా చోట్ల చూస్తూ ఉంటాము. ఆల్రెడీ కుక్ చేసిన బిర్యానీని కుండలో వేసి మనకి నిప్పుల మీద హీట్ చేసి ఇస్తారు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ గా మనకి లైవ్ లోనే కుండలో బిర్యానీని కుక్ చేసి ఇస్తారనమాట. అంటే ప్రిపేర్ చేసింది కాదు, రా మెటీరియల్స్ అన్ని తీసుకుని కూడా ఇక్కడ కుక్ చేస్తారు. అయితే దీని టేస్ట్ కూడా చాలా మంది బాగుంటుందని చెప్తున్నారు. సో అసలు ఈ బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తారు, ఎంత టైం పడుతుంది, టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. సో నార్మల్గా మనం కుండ బిర్యానీ అంటే ఆల్రెడీ కుక్ చేసిన బిర్యానీని కుండలో పెట్టి నిప్పుల మీద వేడి చేసి ఇస్తారు. సో అదే ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ మ్యారినేటెడ్ మటన్ కానీ చికెన్ కానీ మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్ కుండలోనే కుక్ చేసి మనకి లైవ్లో ఇస్తారనమాట. మ్యారినేటెడ్ మటన్ అలాగే రైస్ వాటర్ యాడ్ చేసి మనకి డైరెక్ట్గా మంట మీద దీన్ని కుక్ చేసి లైవ్లో ఇస్తారు. సో అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకున్నాము. మనం కుండ బిర్యానీ అంటే ఆల్రెడీ కుక్ చేసింది వేడి చేసి ఇవ్వడం చాలా వరకు చూస్తూ ఉంటాం కదండి. ఇక్కడ మీరు లైవ్ లో చేస్తున్నారు కదా, అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు దీన్ని? ఇది గీతో మ్యాగ్నేట్ చేసిన రైస్ అండి. గీతో 2 hours మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాము. అండ్ అది చికెన్, అది 4 hours మ్యాగ్నేట్ అవుతుంది. సో ఇందులో అన్ని కూడా పచ్చి వేసేస్తాం అనమాట. కుక్ చేసింది ఏది యూజ్ చేయము, అన్ని పచ్చి వేసేసి దానికి సరిపడా వాటర్ వేసుకొని డైరెక్ట్ పుల్లల మీద మేము బేక్ చేస్తాం. ఎంత టైం పడుతుందండి? 40 minutes అండి. అది చల్లగా అవడానికి 10 minutes పడుతుంది. 50 minutes లో బిర్యానీ రెడీ అయిపోతుంది. అంటే కుండ బిర్యానీ మనం చాలా చోట్ల చూస్తాం కదా, మీరు ఇలా లైవ్ లో కుక్ చేసి ఇవ్వడం అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందండి రెస్పాన్స్? రెస్పాన్స్ బాగుందండి. అంటే లైవ్ మేకింగ్ కాబట్టి కస్టమర్స్ కి కంప్లైంట్ ఏం లేదు. సో అంత పాజిటివ్ టాకింగ్. కాస్ట్ ఏ విధంగా ఉంటుందండి? 200 అండి. చికెన్ 200, చికెన్ కర్రీ 300, మటన్ బిర్యానీ వచ్చి 300. ఓన్లీ చికెన్ మటన్ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. అంతే. ఇప్పుడు మనం అసలు చికెన్ మటన్ బిర్యానీ అసలు ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము. 1 glass రైస్ అండి. ఓకే, ఫస్ట్ కుండలో రైస్ వేస్తారండి? ఫస్ట్ రైస్ వేస్తామండి. అండ్ ఇది వచ్చి బిర్యానీ మసాలా. ఇది ఓకే, ఒక స్పూన్ వేసుకుంటాం. అంటే దానికి క్వాంటిటీ ఉంటుందండి? అండి, క్వాంటిటీ ఉంటుంది. మేము రెగ్యులర్ గా చేస్తుంటాం కాబట్టి మాకు తెలిసిపోతుంది ఈజీగా. ఒక 1 cup రైస్ కి మీరు ఒక స్పూన్ వరకు మసాలా యాడ్ చేస్తున్నారు? అవునండి. సో చూసారు కదా, మనకి కుండలో డైరెక్ట్ గా ఫస్ట్ అయితే గీతో మ్యారినేట్ చేసిన రైస్ ఏదైతే ఉందో దాన్ని 1 cup యాడ్ చేశారు. తర్వాత ఒక చిన్న స్పూన్ మసాలా, వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేశారనమాట. నార్మల్గా అయితే మనకి పాట్ బిర్యానీలో కింద ఎక్కువగా ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ కానీ మటన్ కానీ వేస్తుంటారు. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ అయితే రైస్ని యాడ్ చేశారు. నెక్స్ట్ ఏంటండి? బిర్యానీ మటన్ పీసెస్. ఓకే, ఒక బౌల్లో వచ్చేసి 4, ఒక పాట్లో 4 pieces. సో మ్యారినేట్ చేసిన మటన్ ఏదైతే ఉందో దాన్ని ఒక 4 pieces వరకు పైన రైస్ పైన యాడ్ చేస్తున్నారు. రైస్ మసాలా వేసిన తర్వాత మనకి ఈ మ్యారినేట్ చేసిన మటన్ కానీ చికెన్ కానీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ వీళ్ళైతే మటన్ బిర్యానీ కుక్ చేస్తున్నారు. మటన్ మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి? కాదండి, ఇది పుల్లల పొయ్యి కదండి. అంటే పుల్లల మీద రెడీ చేస్తాం కదా, సో రెడీ అయిపోతుంది. 1/2 hour లో మీకు కుక్ అయిపోతుంది మటన్. నార్మల్గా మనకి చికెన్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. కానీ మటన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మ్యారినేట్ చేసిన ఈ మటన్ని తొందరగానే కుక్ అయిపోతుందటండి. ఒక పాట్ బిర్యానీ వచ్చేసి మనకి ఒక 30 minutes లో రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇందులో ఏమేస్తారండి? మసాలా వాటర్ అండి. అదొకసారి చూపిస్తాను. అవి మొత్తం మసాలాలు అన్నీ వేసి ముందే బాయిల్ చేసి పెట్టుకుంటాము. ఫ్రేగ్రెన్స్ కాబట్టి బిర్యానీ ఫ్రేగ్రెన్స్ దానివల్ల వస్తుంది. ఇందులో చూసారు కదా, వాటర్ లో మసాలాలన్నీ రా మసాలా అంతా కూడా ఇందులో వేసి బాయిల్ చేశారనమాట. ఇందులో ఏమేమి మసాలా వేస్తారండి? అదే అండి, బిర్యానీకి సంబంధించిన థింగ్స్ అన్ని వేస్తాము. ఒక 7-8 వెరైటీస్ మిక్స్ అవుతాయి దాంట్లో. ఓకే, ఈ వాటర్ లో దాదాపు ఒక 7-8 వెరైటీస్ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నారనమాట. మనకి బిర్యానీకి ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి ముందే వాటర్ లో ఈ మసాలాలన్నీ వేసి బాయిల్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నారు అనమాట. దీని క్వాంటిటీ ఉంటుందండి? ఉంటుందండి. అంటే పాట్ కి సరిపడగా మేము వేసుకుంటాము.
నార్మల్ గా అంటే మనం ఏదైనా ఇంట్లో బిర్యానీ చేసుకున్నప్పుడు గ్లాస్ కి 2 కప్స్ వాటర్ అని అలా యాడ్ చేస్తాం కదా, దీనికి ఎలా ఉంటుందండి? దీనికి అలాగే ఉంటుందండి. ఈ పాట్ వచ్చి 1 పోర్షన్ అనమాట. దీనికి 1 గ్లాస్ రైస్, 2 గ్లాసెస్ వాటర్, ఆ క్వాంటిటీ ద్వారా మేము వేసుకుంటాము. ఇది ఇక్కడికి ఫిల్ అయ్యే వరకు మేము వేస్తాము. ఓకే, ఈ పాట్ ఏదైతే ఉందో ఇందులో ఒక కప్ రైస్ అయితే యాడ్ చేశారు కదండి. సో మనకి ఈ మార్జిన్ వరకు, ఈ పై వరకు కూడా వాటర్ యాడ్ చేస్తారనమాట. ఆల్రెడీ బాయిల్ చేసిన స్పైసెస్ తో బాయిల్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తారనమాట. బ్యాలెన్స్ వాటర్, నార్మల్ వాటర్ వేసుకుంటాము. పాట్ ఫిల్ అయ్యే వరకు వాటర్ వేసుకుంటాం. అంటే మసాలాతో బాయిల్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది ఒక గ్లాస్ యాడ్ చేశారు, మిగిలినంతా కూడా మీరు మామూలు నార్మల్ వాటర్ యాడ్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ హీట్ మీద పెడతారండి? అవునండి. సో చూసారు కదా, మనకి ఈ పాట్ లో ఫస్ట్ అయితే ఒక 1 కప్ గీలో మ్యారినేట్ చేసిన రైస్ ని వేశారు. దానిపైన 1 స్పూన్ మసాలాను అయితే వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న మసాలాను యాడ్ చేస్తారు. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ గానీ మటన్ గానీ యాడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీంతో పాటు మనకి రా స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పైసెస్ ని వాటర్ లో బాగా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ ని ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నారు స్పైసెస్ ది. మిగిలిన వాటర్ అంతా కూడా నార్మల్ వాటర్ తో ఇది ఎండింగ్ వరకు కూడా ఫిల్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మనకి నిప్పుల మీద కుక్ చేసి ఇస్తారనమాట. అంటే లైవ్ లోనే మనకి ఈ బిర్యానీ అనేది తయారవుతుంది. నార్మల్ గా దొరికే బిర్యానీస్ కంటే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లైవ్ లో కుక్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బిర్యానీ ఇందులో పెట్టి వెయిట్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఇందులోనే కుక్ అవుతుంది. కాబట్టి అసలు ఆ పాట్ బిర్యానీ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం లైవ్ లో చూడొచ్చు అనమాట. సో చూసారు కదా, టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి బిర్యానీ కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుంది అనమాట. చికెన్ అయినా మటన్ అయినా. అయితే డిఫరెంట్గా బిర్యానీ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి డీమార్ట్ పక్కనే కూకేక్స్ అని ఉంటుందండి. సో ఇక్కడ మనకి మార్నింగ్ అంటే లంచ్ టైంలో, అలాగే ఈవినింగ్ కూడా ఈ బిర్యానీని ప్రిపేర్ చేస్తారు. అది కూడా లైవ్లో దొరుకుతుంది అనమాట. లైవ్లోనే మనకి మన ఎదురుగానే కుక్ చేసి ఇస్తారు. సో ఈ బిర్యానీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇలాంటి డిఫరెంట్ బిర్యానీ టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి కూకేక్స్.